బావదే నీ బండి ఎవరిది? నీ లైసెన్స్ ఏది? ఏం పేరు నీ పేరు? కరెక్టే. ఎందుకు వెళ్తున్నావు హాస్పిటల్కి? నిజమే కదా. మరి హెల్మెట్ ఎందుకు వాడటం లేదు? ఏం చేస్తుంటారు మీరు? ఎక్కడైతే ఏమయ్యా చదువుకున్నా నువ్వే చెప్తా ఉన్నావు, చలానా వేస్తున్నావు హెల్మెట్ లేనందుకు. ఓకే, యూత్ పెద్ద ఇబ్బందికరంగా మారిపోయారు. అంటే కొంతమంది యూత్, అందరూ చెప్పం కానీ కొంతమంది యూత్ ఏంటంటే ఈ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో హెవీ సైలెన్సర్స్ పెట్టుకోవడం, అలాగే ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరంగా, పెద్దవాళ్ళు గర్భిణులు వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద మీరేమంటారు? ఇటువంటి వాళ్ళ మీద మనం గతంలో చర్యలు తీసుకొని ఉన్నాం. సైలెన్సర్లు కొన్నిసార్లు 50-100 అవి కూడా మనం బళ్ళకు రిమూవ్ చేయించి అవి వాటిని డెమాలిష్ చేయించేసి వాళ్ళ మీద కూడా ప్రాపర్ సెక్షన్స్ ప్రకారం ఫైన్స్ ఇంపోజ్ చేయడం, కొంతమంది కొన్నిట్లో కోర్టుకి ఇచ్చేయడం, ఇలా కూడా రకరకాలుగా జరిగినాయి. అయితే ఈ మధ్య కాలంలో మనం యాక్చువల్గా కంటిన్యూగా నిర్వహిస్తున్నప్పటికీ ఒక 1 మంత్ క్రితం అయితే లాస్ట్ మంత్ 16th జనవరి 16th నుంచి మొన్న ఈ మంత్ ఫిబ్రవరి 15th వరకు ఒక 1 మంత్ పాటు గవర్నమెంట్ రోడ్డు భద్రతా మాసోత్సవాలని కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగితే దానిలో భాగంగా మేము రవాణా శాఖ అధికారులు కూడా ప్రజలకి వీలైనంత వాహనదారులకు అవగాహన కల్పించాలి ట్రాఫిక్ మీద, రోడ్ సేఫ్టీ మీద అనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ర్యాలీస్ చేసాము, పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేసాము, కాలేజెస్లో సెన్సిటైజ్ చేసాము. అన్నీ మన దీనిలో ఎస్పీ సార్ మొదలుకొని కింద స్థాయి కానిస్టేబుల్ వరకు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మా ఎస్పీ గారి సూచనల మేరకు ఇప్పుడు మన ప్రధాన జంక్షన్లు అయిన కేవీఆర్ కానీ, ఈ ఆర్టీసీ బస్టాండ్ కానీ, మార్కెట్ సెంటర్ కానీ, ఆత్మకూరు బస్టాండ్ కానీ వీటన్నిటి దగ్గర కూడా ఇప్పుడు మీరు గమనించట్లయితే మైక్ ఒక సౌండ్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా ప్రజలు ఇంకా చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు మనం అంటూ ముందు పని మొదలెడితే ఒకరు మారినా, ఇద్దరు మారినా, నలుగురు మారినా చిన్నగా వస్తుందనే ఉద్దేశంతో మా సారు గట్టిగా ఎస్పీ గారు చెప్పినది చేయాలి, మనం ఎంతో కొంత మన మార్కు మనం ఇదనే చేయాలి, ట్రాఫిక్ సమస్యను తగ్గించాలి అని మాకు ఇచ్చినటువంటి ఆ మోటివేషను, అవేర్నెస్ మీద మేము వీలైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఇది ఒకటే కాదు, ఈ మధ్య మైక్స్ ఇచ్చేసాము, మెయిన్ సెంటర్లో సీసీ కెమెరాలు ఇచ్చేసాము. ఇంకా అదేవిధంగా కొద్ది రోజులు కొన్ని కార్యక్రమాలు కూడా సార్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం ఇంకొద్ది రోజుల్లో అవి కూడా వేరే కార్యక్రమాలు కూడా ప్రజలకి అంటే ట్రాఫిక్ మీద, రోడ్ సేఫ్టీ మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాం. అయితే అట్ ద సేమ్ టైము మనం చెప్తున్నాము, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద పోతున్నాము, ఇక్కడ బండి ఆపేమో అంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా లేదని ఒక క్షణం ఆలోచించి చూసుకొని మనం వీలైన సైడ్ కాపితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం అక్కడ ఆఫీస్ దిగేసేసాము, వెళ్ళిపోయాము షాపు దగ్గరికి, మనం వచ్చేంతవరకు అది అలా ఉంటుంది. ఎవరు వస్తే ఏంటి పోతేనే ఈ నిర్లక్ష్యపూరితమైన ధోరణిని విడనాడి దయచేసి ఇప్పుడు మనం ఉన్న రోడ్డును మార్చలేం కాబట్టి, ఆ రద్దీని మనం తగ్గించలేం కాబట్టి కనీసం ఆ సమస్యకి మన వంతు సొల్యూషన్ అంటే మన జాగ్రత్త మనం తీసుకుంటే కొంత అనేది తగ్గుతుంది అనేది మా అభిప్రాయం. అదే ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా. అలాగే సార్, చాలామంది ఈ మద్యం తాగి డ్రైవింగ్ చేయడం అయితేనేమి, అంటే అండర్ 18 వాళ్ళకి, టీనేజర్స్కి బైక్స్ ఇచ్చేయడం కానీ, చిన్నపిల్లలకి జూనియర్ కాలేజీలో వెళ్ళి చూస్తే జూనియర్ కాలేజీలో సగం బైక్స్ ఉంటాయి, 15+17 మహా అంటే వాళ్ళకి బైక్స్, అందరికీ బైక్స్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఇంట్లోంచి తల్లిదండ్రులు సరైన అవగాహన ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్లోనే పోతూ ఉంటారు, ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి కానీ, మద్యం తాగి డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళకి కానీ మీరు ఇచ్చేటువంటి సలహా కానీ సూచన? మనము ఈ విషయంలో మాత్రం ఎటువంటి సెకండ్ ఇది కూడా మా దగ్గర ఎటువంటి నిర్లిప్తతకు కూడా తావలేదు. ఖచ్చితంగా మేము చాలా స్ట్రిక్ట్గా ఈ విషయంలో ఉంటున్నాం. మద్యం దాగి ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో ప్రతిరోజు మనం ప్రధాన సెంటర్లలో, కూడలలో, అవుట్కట్స్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో ఎటువంటి రాజీకి తావులేదు. వాళ్ళని తగిన విధంగా వెహికల్ సీజ్ చేయడం, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయించడం రవాణా శాఖ సిఫారసు చేసి అదేవిధంగా కోర్టుకు పెట్టి తగిన విధమైనటువంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పించడం కూడా జరుగుతూ ఉంది. ఈ గత 2-3 నెలల నుంచి తీసుకున్నట్లయితే కంటిన్యూగా డైలీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది మన ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో, లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంది.
దీని యొక్క ప్రధాన ఉద్దేశం వాస్తవంగా ఏంటంటే తాగి నడవడం వల్ల యాక్సిడెంట్స్ అనేది మనకి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టాలి అనే ఉద్దేశంతో మేము కూడా గట్టిగా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ బ్రీత్ ఎనలైజర్స్ కూడా మా ఎస్పీ గారు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రజలు ఎవరూ కూడా తాగి వాహనాలు మాత్రం నడపకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ డ్రైవ్ కూడా కండక్ట్ చేయమని చెప్పి ఇది చేస్తున్నారు. అవేర్నెస్ చేయడంతో పాటు బట్ తాగి నడపడం అనేది మాత్రం అవేర్నెస్ చేసే విషయం కాదు, అది తెలిసి ఎన్నిసార్లు చెప్పినా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి తగిన విధంగా మేము పనిష్మెంట్ ఇచ్చేస్తా కోర్టు ద్వారానే చేపిస్తూ ఉన్నాము. మళ్ళీ ఒకసారి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను, దయచేసి మద్యం దాగి వాహనం నడపొద్దు. అన్నిటికన్నా ప్రాణం విలువైంది, మీకోసం మీ కుటుంబం వేచి ఉంటుంది. ఇవన్నీ ఒకసారి ఆలోచించి మద్యం తాగి వాహనాలు నడపొద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రైట్ సార్. ఇంకొక సందేహాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు వచ్చేటప్పుడు చూపించేటువంటి బాధ్యత మరి మిగతా టైంలో ట్రాఫిక్ పోలీసులు చూపించట్లేదు. అలాగే ట్రాఫిక్ పోలీసులు కొంతమంది లంచాలకు పాల్పడుతున్నారని, ఏదో కలెక్షన్స్ చేసుకుంటున్నారు అనే విధంగా మాట్లాడడం జరిగింది. సో నేను చేసిన ఆరోపణలు కాదు, ప్రజలు చేసినటువంటి ఆరోపణ, మీరు వినే ఉంటారు నాకు తెలిసి. సో ఇది కరెక్టేనా లేకపోతే? రెండు విషయాలు సార్. ఒకటి, ఇప్పుడు ప్రజాప్రతినిధుల కంటే వాళ్ళకి తగిన ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఆ ప్రయారిటీ అనేది వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇవ్వవలసిందే. ఇప్పుడు అది మిగతా సమయాల్లో కూడా ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మిగతా సమయాల్లో అంటే ఇప్పుడు ఏం ప్రోగ్రాం లేదు, అయినా మనకి ప్రతి సెంటర్స్లో కూడా ట్రాఫిక్ పోలీసులు వారి విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ప్రాధాన్యత దృష్ట్యా ఇప్పుడు మనకు తగినటువంటి ఆ ప్రోటోకాల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైన అధికారులైనా వచ్చినప్పుడు ఆ 1 minute 2 minutes అనేది మనం హోల్డ్ చేసి వాళ్ళకి ఆ ప్రయారిటీ పంపించడం జరుగుతుంది తప్ప ఇంక ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ఇది ఉండదు. అయితే ఇంకొకటి, మీరు అన్నట్లు ఈ కరప్షన్ అనేది ఏంటంటేనండి, వాస్తవంగా మాకు తెలిసి అయితే ఇది లేదు. ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే మా అధికారులకు తెలియజేసి ఎవరైనా సిబ్బంది పాల్పడితే తగు చర్యలు భవిష్యత్తులో సీసీ కెమెరాలు పెడతారు ఉన్నాయి. ఇంకా ఇంకొకటి కూడా అండి, ఇప్పుడు చలానాలు అనేది కడతా ఉంటారు. కొంతమందిలో ఇప్పుడు ఒకసారి మా దృష్టికి కూడా వచ్చింది 1-2 సార్లు, సార్ అక్కడ ఫైన్లు వేస్తున్నారు సార్, డబ్బులు కట్టమంటున్నారు సార్ అని చెప్పి అని అన్నారు. ఎక్కడ ఏంది అని కనుక్కుంటే ఇప్పుడు పెండింగ్ చలానాస్ అని ఉంటాయి అప్పుడప్పుడు. ఆ పెండింగ్ చలానాస్ కట్టించే కార్యక్రమంలో భాగంగా గతంలో మనం రిసిప్ట్ ఇచ్చేసేసి చలానా కలెక్ట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అది పద్ధతి మారింది. అది ఆ పేపర్ అనేది తీసేసేసి అంతా ఇప్పుడు యాప్ ద్వారా జరుగుతూ ఉంది. అది కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి దాని మీద అవగాహన ఉండడం లేదు. ఇప్పుడు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే బయట ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి మనకి రసీదు ఇవ్వలేదే, మనకి ఇంతకుముందు పేపర్ ఇచ్చేవాళ్ళు కదా, ఏమి ఇవ్వలేదే, డబ్బులు కట్టమంటున్నారు, ఆన్లైన్ పేమెంట్ అనేది ఒకటి వస్తుంది. అయితే ఇది గత కొద్ది రోజుల నుంచి ఇది బాగా, ఎందుకంటే మనము ఆ చలానా కొడుతున్నాము, ప్రజలకు ఆ సదుపాయం ఇచ్చింది ఆన్లైన్ పేమెంట్ చేసుకునేదానికి పబ్లిక్. కాకపోతే దానివల్ల ఏం జరుగుతుందంటే కట్టకపోయినా ఇప్పుడు మనం డైరెక్ట్గా కట్ట అవసరం లేదు కదా అనే ఉద్దేశంతో ఆ చలానాలు పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళకి ఇంకా అసలు భయం అనేది ఇది లేకుండా హ్యాపీగా ఇది అవుతా ఉన్నారు. ఆ పెండింగ్ చలానాలు ఒక్కొక్క బండి మీద కొంతమందికి 5, 6, 7, 8 అలా కూడా ఉంటున్నాయి. వాళ్ళ మార్పు రాకపోగా ఇంకా మనం ఇప్పుడు మనం కట్టకపోయినా మనకేం కాదనే ఉద్దేశంతో ఉన్నారు. యాక్చువల్గా గత కొద్ది రోజుల నుంచి దీని మీద కూడా ఒక డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఆ చలానాలను కడితేనే వాళ్ళలో మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో మేము కూడా ఇది చేస్తూ ఉన్నాం. ఎక్కువ చలానాలు ఉండబడి కట్టిస్తూ ఉన్నాం. అలాగే సార్, చివరిగా ఈ డిపిఓ జంక్షన్ మీద నుంచి ట్రాక్టర్లు వెళ్తున్నాయి అనేటువంటి మాట వినబడుతుంది. దీని మీద సార్ వాస్తవమే అది. ఇప్పుడు నగరంలో అవసరాల దృష్ట్యా అంటే అది ప్రభుత్వం వారు ఇసుక అనేది ఇప్పుడు మరి నగరంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, వెళ్తాయి. అయితే ఒకటి, ఏదైనా పీక్ టైమింగ్స్లో వచ్చినా కానీ అదేవిధంగా తగిన పత్రాలు లేకుండా, తగిన రసీదులు లేకుండా వస్తే ఖచ్చితంగా మేము చెక్ చేస్తున్నాం, వాటి మీద ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. వాటిల్లో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే కోర్టుకు పెడతా ఉన్నాం. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ట్రాక్టర్ వెళ్ళడం లేదు టౌన్లో, నేను అనడం లేదు. ట్రాక్టర్లు ఈ టైంలో రావు, ఈ టైంలో వెళ్ళేదానికి ట్రాఫిక్ రద్దు దృష్ట్యా వద్దు అని మేము చెప్పగలం. అసలు తిరగద్దు అనేది అయితే మేము అది చెప్పడానికి అది మాకు అది ఇది లేదు. అది సో మేమేమంటామంటే స్కూల్ టైమింగ్స్లో, మార్నింగ్ టైమింగ్స్లో, అదేవిధంగా ఈవినింగ్ టైమింగ్స్లో నగరంలోకి
రావద్దు, వస్తే దానికి తగినటువంటి పెనాల్టీ అనేది పడుతుందని చెప్పి హెచ్చరించి ఇచ్చేస్తున్నాం. దాని ప్రకారమే మూవ్ అవుతున్నాం. ఒకవేళ ఎవరైనా ఇదైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద తగు చర్యలు అయితే తీసుకోబడతాయి. ప్రజల సమస్యల పరిష్కారమే మా ధ్యేయం. ఏదైతే మా బాధ్యత ఉందో ఖచ్చితంగా గుర్తెరిగి ప్రవర్తిస్తాం కూడా. ప్రజల ప్రాణాలు, ప్రజల ట్రాఫిక్లో తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా వెళ్ళడానికే ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. అలాగే జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఇటీవల కాలంలో కూడా ఎన్నో అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తాం కూడా అని చెప్తూ ఉన్నారు. ఏదైతే ప్రజలు ఇబ్బందులు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా తమ దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా వాటన్నిటి పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు, మరి కృష్ణకాంత్ గారి సూచనల మేరకు ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుతం కూడా ఏదైతే అనౌన్స్మెంట్ మనం వింటూ ఉన్నామో ఈ అనౌన్స్మెంట్ మైక్స్ పెట్టి అనౌన్స్ చేయడం కానీ, అలాగే ఎక్కడైతే ఎక్కువగా ట్రాఫిక్ ఉందో ఈ ప్రాంతాల్లో అంతా తమ సిబ్బంది చేత అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నాం. అలాగే ట్రాఫిక్లో చలానాల విషయం తీసుకుంటే ఏవైతే పేరుకుపోయి ఉన్నాయో చలానాలు, ఈ చలానాలు కలెక్ట్ చేయడంలో భాగంగానే ట్రాఫిక్ సిబ్బంది అక్కడ చలానాలు వేస్తారు. కానీ ఆ రిసిప్ట్ ఆన్లైన్ కాబట్టి ఇవ్వడం సాధ్యం కాదు. దీన్ని వేరే విధంగా తీసుకోవద్దని చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ప్రశాంతంగా ట్రాఫిక్లో ప్రయాణం చేయాలి అన్నదే మా అంతిమ లక్ష్యం. ఆ దిశగానే మా ప్రయత్నాలు చేస్తాము. ప్రజలు ఎలాంటి అభిప్రాయాలు ఇచ్చినా తీసుకునేందుకు, స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామంటున్నారు ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి గారు. ఇది చాలా ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. మీరు ఒక అడగగానే వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అలాగే ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి పరిష్కార దిశగా మేము ముందడుగు వేస్తున్నాం, ఆ విధంగా వెళ్తూ ఉన్నామని చెప్పి జరిగినటువంటి, అంటే ప్రజల ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటన్నిటి కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు సార్. మా ఎస్పీ గారి సూచనల మేరకు కొద్ది రోజుల్లో అయితే ఈ ట్రాఫిక్లో చేంజ్ అయితే మీకు ప్రజలకైతే తెలియజేసే విధంగా చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. ధన్యవాదాలు సార్. ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.